హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. సీతారాం పెళ్లితో మొదలై యుద్ధంతో ముగిసిన ప్రేమ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ చాలా బాగుంటుందండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సమయం ఉదయం 6 గంటలకు బెంగళూరు రైల్వే స్టేషన్లో. ప్రయాణికులు దయచేసి గమనించండి, ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్ళే ఢిల్లీ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు 9వ నంబర్ ప్లాట్ఫామ్కు చేరుకుంటుంది. ఈ ప్రకటన చాలు. నేను నా గడియారాన్ని ఎన్నోసార్లు చూసుకున్నాను. ఈరోజు సమయం చాలా నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. నా వాచ్ అకస్మాత్తుగా ఉదయం 6 గంటలు చూపిస్తుంది. ఏమైనా కారణం వల్ల వాచ్ ఆగిపోయిందా? ఇంత పొద్దున్నే నేనెందుకు ఇక్కడున్నాను? నేను ఎవరో మీకు తెలుసా? సరే, నేనే చెప్తాను. నా పేరు సీత. నేను బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాపూర్ అనే ఊరిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్న అశోక్ గారు పదవీ విరమణ చేసిన పాఠశాల ఉపాధ్యాయులు. అమ్మ గీతా గారు గృహిణి. నాకు కిరణ్ అనే అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య పుట్టిన 7 ఏళ్ల తర్వాత నేను పుట్టడం వల్ల ఇంట్లో అందరూ నన్ను చాలా ప్రేమిస్తారు. పిల్లలను అతిగా గారాబం చేస్తే దారి తప్పిపోతారని అంటారు. కానీ మా నాన్నగారు నన్ను మా అన్నయ్యను చాలా గారాబం చేశారు. మా అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చి పెంచారు. మా నాన్నగారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. మనం మా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అమ్మాయిలు తల్లి కంటే తండ్రినే ఎక్కువగా ప్రేమిస్తారని అంటారు. నాకు ఆ విషయమే ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. మా అమ్మ నన్ను తిట్టినప్పుడల్లా మా నాన్న నన్ను సమర్థిస్తాడు. అందుకే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కాబట్టి ఆయన వ్యక్తిత్వం, మాటలు, చేతలు అన్నీ నిరాడంబరంగా ఉండేవి. నాకు మా నాన్నగారి వైఖరి అంటే చాలా ఇష్టం. అందుకే నేను అలాగే పెరిగాను. నాకు చిన్నప్పటి నుండి చదవడం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక లెక్చరర్ అవ్వాలన్నది నా కల. నా కలకు మద్దతుగా మా నాన్న ఎల్లప్పుడూ ఉండేవారు. మా అన్నయ్య లక్ష్యం డాక్టర్ అవ్వడం. అతను ఆ లక్ష్యాన్ని సాధించాడు. ఆ తర్వాత మా నాన్నగారు తన స్నేహితుడి కూతురైన నిషాతో మా అన్నయ్యకు పెళ్లి చేశారు. మా వదిన కూడా వృత్తిరీత్యా డాక్టరే. కామర్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత నేను నెట్ పరీక్ష రాసి బెంగళూరులోని ఒక ప్రసిద్ధ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాను. మా అమ్మా నాన్నను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు ఇంటి నుండి అక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని. ఇలా నెలలు గడిచిపోయాయి. ఒక సాయంత్రం నేను ఇంటికి వచ్చినప్పుడు, సీత, నేను నీతో కాసేపు మాట్లాడాలమ్మా అని మా నాన్నగారు ఆవేదనతో కూడిన స్వరంతో అన్నారు. అది ఏమిటో చెప్పండి నాన్న అన్నాను. నీకు 25 ఏళ్ళు, అందుకే అని గొనిగారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరును బట్టి ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. నన్ను శాశ్వతంగా వేరొకరి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని. నాన్న, నాకు పెళ్లి చేయాలని మీరు నిర్ణయించుకున్నారా అని అడిగాను. నాన్న నిట్టూర్చి, తల్లి, నీకు అమ్మ మీద, నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు. కానీ అమ్మాయిలు ఎప్పటికీ తల్లిదండ్రులతో ఉండరు కదమ్మా. ఇప్పటి వరకు నీ కలలన్నిటిలోనూ నేను నీతోనే ఉన్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే ఉన్నావు. నేను నిన్ను ఎప్పుడూ ఏదీ అడగలేదు. కానీ ఈరోజే మొదటిసారి నిన్ను నేను అడుగుతున్నాను. నీకు అమ్మ మీద, నాన్న మీద ప్రేమ ఉన్నమాట నిజమే. కానీ నువ్వు పెళ్ళికి ఒప్పుకోవాలి తల్లి. అలా అని మాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోమని నిన్ను బలవంతం చేయము. ఒకవేళ నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే అని చెప్పబోయే ముందు ఆ మాటను మధ్యలోనే ఆపి, నా ఏకైక లక్ష్యం నా కలను నెరవేర్చుకోవడమే నాన్న.
నేను ఎవరి ప్రేమ కోసం ఎదురు చూడలేదు. ప్రేమ అంటే మిమ్మల్ని గుర్తు చేసుకోవడమే నాన్న. మీరే నా మొదటి హీరో. మీ మనసును నొప్పించడం నాకు ఇష్టం లేదు నాన్న. నువ్వు నాకు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను నాన్న అన్న నా మాటలకి నాన్న కళ్ళ నుండి ఒక్క కన్నీటి చుక్క జారింది. నాన్న, మీ సంతోషం కోసమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకొన్నాను. మీరు ఇక ఏడవకూడదు అన్నాను. నా సంతోషం కోసం పెళ్ళికి ఒప్పుకొన్నావా తల్లి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మా నాన్న. మరుసటి రోజు ఒక వ్యక్తి కుటుంబం నన్ను చూడడానికి వచ్చారు. అబ్బాయి తల్లిదండ్రులు, అత్తగారి సోదరి, మొత్తం 5గురు వచ్చారు. కానీ ఆ అబ్బాయి మాత్రం రాలేదు. వారందరికీ నేను నచ్చాను. రాబోయే 15 రోజుల్లో పెళ్లి తేదీని ఖరారు చేశారు. అయ్యో, ఇదేంటి, ఆ అబ్బాయి నన్ను చూడడానికి అస్సలు రాలేదు. ఒకవేళ అతనికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? కుటుంబం ఒత్తిడి వల్లే అతను పెళ్లి చేసుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది. కానీ ఆ విషయం ఎవ్వరికి చెప్పే స్థితిలో నేను లేను. ఎందుకంటే నేను ఏమైనా చెబితే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అదొక సాకు అని వాళ్ళు అనుకుంటారు. ఆ అబ్బాయి పేరు, అతని ఉద్యోగం ఏమిటి, ఈ విషయాలు ఏవీ నాకు తెలియవు. నేను కన్ను మూసేసరికి 14 రోజులు గడిచిపోయాయి. అది గుడిలో జరిగే ఒక సాధారణ పెళ్ళి కాబట్టి ఎక్కువ మందిని ఆహ్వానించలేదు. అంతేకాక పెళ్లి పేరుతో నీళ్ళలా డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. దానికి బదులుగా ఆ డబ్బు 4 పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అందుకే నేను గ్రాండ్గా పెళ్ళి వద్దు అని చెప్పాను. పెళ్లి రోజున ఆచారాలన్నీ ముగిశాక పెద్దల సమక్షంలో ఒక శుభముహూర్తంలో ఆయన నా మెడలో దండ వేశారు. అప్పటి వరకు ఆయన మొహం ఎన్నడూ చూడని నేను ఆ క్షణంలో ఆయన మొహాన్ని చూశాను. హేయ్, ఇతనా? ఆ రోజు ఉన్న వ్యక్తినే అని నాకు సంవత్సరం క్రితం గతం గుర్తొచ్చింది. కాలేజీలో లెక్చరర్గా అది నా మొదటి రోజు. నేను పాఠం చెప్పే విద్యార్థులు ఎలా ఉంటారోనని ఆందోళన చెందుతూ మొదటిసారి తరగతి గదిలోకి అడుగుపెట్టాను. నేను తరగతికి వచ్చినా విద్యార్థులు నన్ను పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒక అమ్మాయి నన్ను చూసి అక్కడ కూర్చో అని చెప్పింది. అప్పుడు నాకు తెలిసింది అది నా మొదటి రోజు కాబట్టి నేను చుడీదార్ వేసుకున్నానని. నేను చాలా సన్నగా ఉండడం వల్ల విద్యార్థులందరూ నన్ను వాళ్లతో చదువుకోవడానికి వచ్చిన కొత్త విద్యార్థిని అనుకున్నారని. ఆ రోజు ఎలాగో జరిగిన దానికి సిగ్గుపడుతూ దాని గురించి ఆలోచిస్తూ క్లాస్ రూమ్ నుండి బయటకు వస్తుండగా నేను ఒక వ్యక్తిని ఢీకొట్టి కింద పడిపోయాను. అది నా తప్పే అయినప్పటికీ నా ఎదురుగా ఉన్న వ్యక్తిని తిట్టాను. కానీ అతను తిరిగి ఏమీ అనకుండా కేవలం నవ్వాడు. అయ్యో దేవుడా, అదే వ్యక్తి ఈరోజు నా భర్త. ఆ రోజు జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని అతను నాతో ఎలా ప్రవర్తిస్తాడోనన్న భయంతో నేను బెంగళూరులోని అతని ఇంటికి వెళ్ళాను. గోడ మీద అతని ఫోటో చూడగానే అతను మన దేశాన్ని రక్షించే వారిలో ఒకడని నాకు తెలిసిపోయింది. నేను సైనికుడి భార్య అవ్వడం కన్నా అదృష్టం ఏముంది అనుకున్నాను. కానీ ఒక సైనికుడి వ్యక్తిత్వం గంభీరంగా ఉంటుంది. నేను కాలేజీలో లెక్చరర్ని అయినా ఇంట్లో మాత్రం చిన్నపిల్లని. నన్ను ఇప్పుడు గంభీరంగా ఉండమని చెబితే నేను అలా ఉండగలనా? ఈ ప్రశ్న నన్ను వేధించడం మొదలుపెట్టింది. మా అత్తగారు తనను రామ్ అని పిలవడం విని తన పేరు రామ్ అని అర్థమైంది. ఆ రాత్రి నేను భయంతో అతని గదిలోకి వెళ్ళాను. కానీ అతను నవ్వి, అంత భయపడకు, ఇదంతా నీ వ్యక్తిత్వానికి సరిపోదు. నువ్వు దేవసేనలా చాలా అందంగా ఉంటావు. ఆ రోజు నేను మా చెల్లిని కాలేజీలోనే చేర్పించడానికి వచ్చాను. ఆ సంఘటన అప్పుడు జరిగింది. నేను దాన్ని మర్చిపోయాను. నువ్వు కూడా దాన్ని మర్చిపో అనడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. రోజులు గడిచే కొద్దీ నేను తన గురించి మరింత తెలుసుకున్నాను.
నేను వారిని ఒక సైనికుడిలా భావించినప్పటికీ వారు మాత్రం చిన్న పిల్లాడిలా ప్రవర్తించేవారు. నేను త్వరగానే వారితో మమేకమయ్యాను. నేను నా చిన్న చిన్న సమస్యలతో సతమతమవుతున్నప్పుడు మా అత్తగారు, మా మామగారే నా తల్లిదండ్రులుగా మారి అన్ని సమస్యలు తీర్చేవారు. నాకు నా సొంత ఊరు గుర్తుకు రాకూడదు అని వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ళు మా ఇంటి పక్కనే మా నాన్నగారికి, అమ్మగారికి ఒక ఇల్లు కొనిచ్చారు. ఇంత మంచి అత్తమామ ఉంటారని అనుకోలేదు. అలా మరో 15 రోజులు గడిచాయి. అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. ఈ 15 రోజులు రామ్ నాకు 15 జన్మలకు సరిపడా ప్రేమను ఇచ్చారు. సైనికులు విధి నిర్వహణకు వెళ్ళినప్పుడు వారిని వదిలి ఉండలేక భార్యలు ఏడవడం సినిమాల్లో చూశాను. కానీ ఇప్పుడు నేను కూడా దాన్ని అనుభవిస్తున్నాను. పెళ్ళి అంటే చాలా దూరం వెళ్ళిపోవడమే కదా అని నేను అనుకునేదానిని. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత నేను నా వృత్తిని కొనసాగించాను. ఈరోజే రామ్ తిరిగి వచ్చే రోజు. నేను ఉదయం నుండి వారి కోసమే ఎదురు చూస్తున్నాను. 6:40 అయ్యింది. రామ్ వచ్చాడు. నేను తనతో కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా అలంకరించి ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజు మా పెళ్ళై 1 సంవత్సరం అయింది. మేమందరం ఇంట్లోనే నిరాడంబరంగా మా పెళ్లి రోజు జరుపుకున్నాము. ఈ రాత్రి నాకు పడుకోవాలని లేదు అని అతను అన్నప్పుడు ఎందుకు అని నేను అడిగాను. దానికి అతను, నిన్ను చూసి చాలా కాలం అయింది, ఈరోజు మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం అని జవాబిచ్చారు. నేను ఏమీ మాట్లాడకుండా నిట్టూర్చాను. నేను నీతో లేనప్పుడు, నీతో మాట్లాడనప్పుడు నా మీద కోపం వచ్చిందా అని అతను అడిగాడు. ప్రతి సైనికుడు తన దేశానికి సేవ చేయడానికి తన ఇల్లు, భార్య అందరినీ విడిచిపెట్టి తన మనసులోని ఇవన్నీ దాచుకొని నిస్వార్థ భావంతో పోరాడుతాడు. నేను ఇక్కడ కోపంగా కూర్చుంటే ఆ త్యాగం, ఓపిక వృధా అవ్వవా అని నేను బదిలిచ్చాను. మరి నేను గుర్తు రాలేదా అన్నాడు అతను. నా ప్రతి శ్వాసలో నువ్వే నీలమై ఉన్నప్పుడు నిన్ను ఎలా మర్చిపోగలను అని అన్నాను. తను వెంటనే నన్ను గట్టిగా కౌగిలించుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నా నుదుటిపై ఒక ముద్దు పెట్టాడు. నేను కూడా నిన్ను చాలా ప్రేమించాను అని చెప్పి తన ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకొని ప్రతి జన్మకి నువ్వే నాకు భర్తగా రావాలి అని రామ్ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాను. ఇంతలో మేడం అన్న మాటకు ఉలిక్కిపడ్డాను. నా ఎదురుగా మరో 2 సైనికులు నా రామ్ బట్టలని నా చేతిలో పెట్టారు. ఆ బట్టలని చూసి ఒక్క కన్నీటి చుక్క బట్టలపై పడింది. సీత, నేను నీ కోసం వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే నాకు నీలో ఎక్కువగా నచ్చేది నీ నవ్వే. ఐ లవ్ యూ సీత అని ఆయన వెళ్ళేటప్పుడు నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చి నా ఏడుపు ఆగిపోయింది. నా బాధను గుండెల్లో దాచుకొని పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించాను. దేశ రక్షణ కోసం శత్రువులకు ఎదురు వెళ్ళి వీర మరణం పొందాడు నా రామ్. ఇలాంటి గుండె బాధ నా ఒక్కదానికే కాదు, ఎంతోమంది తమ పిల్లల్ని సైనికులుగా మార్చి దేశ సేవకై పంపించిన తల్లులందరిది. కుటుంబ బాధ్యతలని తమ భుజాలపై వేసుకొని దేశం కోసం భర్తలను పంపించిన భార్యలది కూడా. జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై జవాన్, జై కిసాన్.